హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు అండి. మేమైతే ఈ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. భోగి అన్నది నైట్ నుంచే స్టార్ట్ అయిపోయిందండి మా హడావిడంతాను. అంటే మేము అపార్ట్మెంట్ ముందు చక్కగా ముగ్గులు వేసుకున్నాం అనమాట. ముగ్గులు వేసుకొని అందరం కలిసి వేసుకున్నాం అనమాట. అపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇయర్ అయితే మాత్రం చాలా ధూమ్ధామ్గా అయిందండి. ఈరోజైతే మాకు ట్రావెలింగ్ ఉందన్నమాట. అంటే భోగి రోజు మేమైతే ట్రావెలింగ్ ఉంది, తిరుపతి వెళ్తున్నాం అనమాట. మీకు ఇక మీద తిరుపతి వ్లాగ్స్ అనేవి వస్తాయి, కొంచెం లేట్గా అప్డేట్ అనేది వస్తుందన్నమాట. కానీ వీడియోస్ అన్నీ మంచిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి సపోర్ట్ చేసేయండి. ఇది మా కిందింటి వాళ్ళైతే వాళ్ళు ముగ్గు పెట్టారనమాట. ఇది మా అపార్ట్మెంట్ ముందు. ఆ తర్వాత ఏంటంటే మా పక్క అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా పెట్టారనమాట. అంటే వాళ్ళు మేము కలిసి చేసుకున్నాం, చూసారా? అంతా గ్యాంగ్ అంతా ఒక దగ్గర గ్యాదర్ అయిపోయామన్నమాట. సో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అంటే మార్నింగ్ 4:30కి లేచాము, నైట్ 11 వరకు ముగ్గులు అవి పెట్టుకొని అందరం భలే టైం స్పెండ్ చేసాం అనమాట. అంత చల్లగా ఉన్నా చక్కగా అందరూ స్వెటర్స్ అవి వేసేసుకొని హ్యాపీగా ముగ్గులో పెట్టుకొని మంచిగా టైం స్పెండ్ చేసామండి. చాలా జోక్స్ అవి వేసుకుంటూ నైట్ 11 వరకు ముగ్గులో పెట్టుకొని మొత్తం అంతా చాలా మంచు పడిందండి. అంత మంచులో కూడా ఎవ్వరమైతే తగ్గలేదు, కంప్లీట్గా ముగ్గులో పెట్టామన్నమాట. చెప్పాను మా పక్క అపార్ట్మెంట్లో కూడా పెట్టారనమాట. తనే పెట్టిందండి, ఈ ముగ్గు కూడా తనే పెట్టింది, గాయత్రి. తర్వాత మేమైతే ఫిల్లింగ్స్ చేసామండి అందరం కలిసి. తను పెట్టిందనమాట. మంచిగా టైం స్పెండ్ చేసాం అందరం కలిసి ఒకే దగ్గర. ఎంత మంచిగా ఉందో చూసారా? అప్పటికి బాగా లేట్ అయిపోయింది అనమాట. లేట్గా స్టార్ట్ చేసామండి. అందరూ గ్యాదర్ అయ్యేసరికి టైం పడుతుంది కదా. కానీ ఈ ఇయర్ అయితే భోగి చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నాం అనమాట. సంక్రాంతికి ఎలాగో ఉండం కదా, వీళ్ళు కూడా క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదంటే దాంతో పెట్టారనమాట. చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే మాత్రం. అందరం కలిసి కొన్ని క్లిక్స్ అయితే దిగాము. ఎందుకంటే మార్నింగ్ లేచేసరికి ఎవరైనా మట్టేస్తారు, ముగ్గు ఉంటుందో ఉండదో అనే డౌట్ కొద్దీ నైటే ముగ్గులన్నిటికీ చక్కగా పిక్స్ అవి తీసామన్నమాట. చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నామండి అందరం కలిసి. ప్రతి ఒక్కరు అంటే టీం వర్క్ అంటే ప్రతి పని ఎంత ఈజీగా అయిపోద్దంటే ఇదే అనమాట. సో చక్కగా అందరం కలిసి పెట్టడం వల్ల ఫాస్ట్గా అయిపోయింది. అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. ఆ తర్వాత ఏంటంటే మొత్తం అన్నీ క్యాప్చర్ చేసేసానమాట. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే అందరం అనుకున్నాము వెళ్ళిపోతున్నాము, అయిపోయింది కదా. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే భోగి మంట వేసుకుందాం కదా, అర్లీగా లేచేసి అందరం కలిసి వచ్చి వేసుకుందాం అనేసి అనుకున్నాము. సో అంటే చాలామంది ఏంటంటే ఆ భోగి మంటలో నీళ్ళు పెట్టుకొని స్నానం చేస్తారు కదా. సో మేమందరం కూడా ఆ కాన్సెప్ట్ మీద అందరం ఎవరు స్నానం చేయకుండానే భోగి దగ్గరికి వచ్చారనమాట. ఒక్కరైతే ఎవరైతే అంటిస్తారో వాళ్ళే స్నానం చేస్తారు. కోమలి గారు అయితే చేశారనమాట. మేమందరం హ్యాపీగా భోగి అనేది మంచిగా సెలబ్రేట్ చేసుకున్నామండి. సంక్రాంతికి ఎలాగో ఉంటాం కదా, చెప్పాను కదండి తిరుపతి వెళ్తాము. సో అందుకని భోగి మంచిగా చేసేసుకున్నామని చాలా బాగా చేసుకున్నాము. ముగ్గు చూసారా ఎంత బాగా వచ్చిందో, మంచిగా కలర్స్ అవి అంటే వాటర్లో డైల్యూట్ చేసి వేసాము. చాలా బాగా వచ్చిందండి. అవుట్పుట్ అయితే ఎక్స్ట్రాడనరీగా వచ్చింది. మేమైతే హ్యాపీ ఫీల్ అయిపోయాం అనమాట. చాలా బాగా వచ్చింది ముగ్గులు అని. అంటే అందరం కలిసి చేసింది కదా, ఒక్కరు చేసింది కాకుండా అందరం కలిసి చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. మేమైతే ఈ విధంగా ముగ్గులు పెట్టేసి సెలబ్రేషన్ అయితే నైట్ నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. అంటే టైం కూడా తెలియలేదులేండి, లేట్గా స్టార్ట్ చేసినా సరే ఎంత టైం అయినా అందరం కలిసి చేయడం వల్ల మాకు టైం కూడా తెలియదు. అలా జోక్స్ మేమైతే ముగ్గులు పెట్టేసాము. ఆ తర్వాత ముందు రోజు తీసుకొస్తాను నేను అంటే భోగి మంటకి కావాల్సినవన్నీ చక్కగా భోగి రోజులలో ఉన్న చీడంతా పోయి మంచి రావాలని, భోగి మనకి సకల భోగ భాగ్యాలు ఇవ్వాలని అందరూ చేసుకునే పండుగ అనమాట. మన తెలుగు వారికి చాలా ప్రత్యేకమైన పండుగ అండి సంక్రాంతి, భోగి, కనుమ అన్నది చాలా మంచిగా చేసుకుంటారు. సొంత ఊర్లకు వెళ్ళి చక్కగా ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేస్తారు. రకరకాల పిండి వంటలు కూడా చేసుకుంటారు. ఏదైనా పల్లెటూరులో ఉన్న ఆనందం, అక్కడున్న ఫెస్టివల్ సెలబ్రేషన్ వైబ్స్ అనేవి ఇంకెక్కడ రావండి, చాలా బాగుంటాయి. ఎవ్రీ ఇయర్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో మేము కూడా అలాగే మంచిగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆ మూమెంట్స్ అయితే లేవన్నమాట. ఇప్పుడు కూడా మంచిగా చేసుకున్నాం, కానీ ఆ స్వీట్ మెమరీస్ అనేవి ఎప్పటికీ రావన్నమాట. లేచాము, మంట అయితే పెట్టేసాం, భోగి మంట.
చాలా బాగా కాలిందండి. ఎంతసేపు ఉన్నాం అనమాట అందరం చక్కగా. చూసారు ఒక్కొక్కరు ఫేసెస్ అలాగైపోయింది. ఎందుకంటే నైట్ పడుకోలేదు, మార్నింగ్ కూడా అర్లీగా లేచేసాము. చక్కగా దనాంటి అయితే పిడికలు పెట్టారనమాట. ఆ పిడికలని నేను భోగి మంటలో వేసాను అనమాట. చక్కగా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఆ మంట వేడికి ఎంత హ్యాపీగా అనిపించింది తెలుసండి, చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే మేము గుడికి వెళ్ళాం అనమాట. మా ఇంటి దగ్గరే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా, ఆ గుడికి వెళ్ళి పూజ చేసుకొని వచ్చేసాము. స్వామికి దండం పెట్టుకొని ఏంటంటే మా ట్రిప్ అనేది సక్సెస్ఫుల్గా చేయ తండ్రి అని మనస్ఫూర్తిగా తండ్రిని వేడుకొని మేమైతే ఇంటికి వచ్చేసామండి. ఇక మీదట మీకు తిరుపతి వ్లాగ్స్ అన్నీ వస్తాయన్నమాట. రేపు సంక్రాంతి అనేది మేము తిరుపతిలో సెలబ్రేట్ చేసుకుంటాము. ఆ తండ్రి దర్శనం అనేది మాకు చాలా బాగా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ సకల భోగ భాగ్యాలు తండ్రి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ భోగండి. బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడితోనైతే నా వీడియో నేను చేసిన మరో మంచి బ్లాగ్తో మేము ముందు వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసి పాపల